బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాపులపాడు మండలం కానమూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కనీస వసతులు కరువని రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన మహిళలు సోమవారం నిరసనకు దిగారు. ఎండలు మండుతున్నా తాగునీరు లేదు, వాష్రూములు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారంటూ విమర్శలు గుప్పించారు. మా పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఆఫీసులో పనిచేసే మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని మహిళలు కోరుకున్నారు. మండలము పైగరపాడు మాది. పొద్దున 11 గంటలకు వచ్చాం. ఇప్పటి వరకు వాష్రూమ్ లేదు, వాటర్ లేవు, ఏమీ లేవు. చాలా ఇబ్బంది పడతాం. ఏ పని మీద వచ్చారు ఇక్కడికి? రిజిస్ట్ చేసి మేము వెళ్ళాం. మేము రిజిస్ట్ చేయడానికి వచ్చాం. అడిగారా వాళ్ళని? అడిగితే ఎవరు సమాధానం చెప్తారు? బాత్రూమ్కి వెళ్ళాలంటే అసలు ఎవరు సమాధానం చెప్తారు? ఇంకెవరికి చెప్పమంటే అడిగారా ఏమన్నా? అడిగామండి. అడిగితే ఎవరు సమాధానం చెప్పట్లేదు. అసలు ఎవరు ఆడపిల్లలు ఎవరు కనపడలేము. ఉన్నారు అక్కడ. అడిగితే అన్ని లేవన్నారు. సర్కిల్ నుంచి వచ్చాం. విజయవాడ 11 వచ్చాం. నేను రిజిస్ట్రేషన్కే వచ్చాం. ఇప్పుడు ఎండల్లో ఉంటే మంచినీళ్ళు తాగుతాం కదా, వాష్రూమ్స్ వెళ్ళాల్సి వస్తాం. టాయిలెట్స్ అడిగాను, టాయిలెట్స్ ఉన్నాయంటే లేవన్నారు. మరి అక్కడ లేడీస్ పనిచేస్తున్నారు, మరి వాళ్ళు ఎలా వెళ్తారో మరి ఏంటో మరి తెలియదు. లేడీస్ కంటే లేదు, జెంట్స్ అంటే అడిగారంటే కొన్ని లేవంటే అది పద్ధతి. లేడీస్ కూడా వాష్రూమ్స్ లేవంటే ఎలాగండి? జరిగిందా? అడిగాను. బయట రైటర్ అనుకుంటా, ఆయన ఎవరో రాస్తా ఉన్నారు. ఆయన అడిగాను. నేను అడిగితే లేవన్నారు. అదే మా వారు వచ్చారు కదండి, ఎక్కడి నుంచో వస్తాం కదండి. సిరివాడ నుంచి వచ్చారు. మీకు కూడా సేమ్ ప్రాబ్లం అనేది? ఇద్దరికి అదే ప్రాబ్లము. ఒకరికని కాదు కదా. 11 కాడ నుంచి ఇప్పటిదాకా ఎవరు ఓపిక పట్టుకొని ఉంటారు? ఎవరు ఓపిక పట్టుకోలేరు కదా.